సార్ విజయ్ పాలనలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న పొలిటికల్ స్ట్రాటజీ మీ ద్వారా విజయ్ గారి టీంకి చెప్దామని. అంటే ఇప్పటి వరకు ఇటువంటి ప్రయోగాన్ని ఎక్కడా చేయలేదు. ఇప్పుడు విజయ్ గారికి ఒక మెజారిటీ నిరూపించుకోవడానికి 15 సీట్లు తక్కువ ఉన్నాయి, 11 సీట్లు తక్కువ ఉన్నాయి. సో ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళని అందరినీ దేవులాడుకునే కన్నా ఆయన ఏం చేయాలంటే ఈ పార్టీల జంపింగ్ వాళ్ళని నిరోధించడానికి ఒక పిలుపు ఇవ్వాలి. నాతో కలిసి ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేసే ఒక 30 మంది రిజైన్ చేయండి, ఏ పార్టీ వాళ్ళైనా. అలా చేశారనుకోండి, వాళ్ళకి నేను బీ ఫామ్స్ ఇస్తాను, గెలిపించుకుంటాను ఆ పార్టీ తరఫున. ఇక్కడ వనగూరే లాభాలు ఏంటంటే ఒక 30 మంది రిజైన్ చేశారనుకోండి, మ్యాజిక్ ఫిగర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా ఈయన ఎవరి మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా ఈయన మెజారిటీ నిరూపించుకోవడం ఫస్ట్. రెండోది, ఆ 30 మందికి సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు అనుకోండి, తనకి కంప్లీట్ మెజారిటీ ఉంటుంది కాబట్టి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే క్లీన్ ఇమేజ్తో వెళ్ళొచ్చు. ఇంకా మళ్ళీ వాళ్ళ దరిద్రాలు వీళ్ళ దరిద్రాలు, లేకపోతే వాళ్ళ తెలివితేటలు వీళ్ళ తెలివితేటలు, లేకపోతే సమయానికి అనుగుణంగా వంగి పనిచేయడాలు ఇవ్వండవు. క్లీన్ ఇమేజ్తో నువ్వు క్లీన్గా స్టార్ట్ చేసావు అనుకోండి, నీకు 2031లో వచ్చే ఎన్నికలకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద పడుతుంది. ఎలాగో బీజేపీతో కలిశారనుకోండి, ఆయన ఏఐడిఎంకే అంటే బీజేపీ ఇండైరెక్ట్గా బీజేపీ రూల్ చేస్తుంది. బీజేపీ ఏంటంటే రీజనల్ పార్టీని చంపేస్తుంది. కాంగ్రెస్తో కలిసి పనిచేశారనుకోండి, కాంగ్రెస్కి ఉన్నటువంటి దుర్లక్షణాలన్నీ ఈయనకి ఆపాదిస్తారు. ఇప్పుడు దుర్లక్షణాలు అవలక్షణాలు ఆ పార్టీకి ఈ పార్టీవి ఈయన మోసుకునే కారణం కన్నా ఒక 30 మంది చేత రిజైన్ చేయించి మ్యాజిక్ ఫిగర్ తగ్గించి ఈయన పార్టీలో పదవిలోకి వచ్చిన తర్వాత ఆ 30 మందికి ఈయన పేరు మీద బీఫామ్స్ ఇప్పించుకుని ఒక పదవిలో ఉన్నవాడు ఒక 20 మందిని గెలిపించుకోలేడా? ప్రజలే గెలిపిస్తారు. తప్పు చేసి అయ్యో ఇతనికి ఫుల్ మెజారిటీ ఉందని. ఎప్పుడైతే నీకు ఫుల్ మెజారిటీ ఉంటుందో అసలు నువ్వు కంట్రోల్ చేయొచ్చు, మొత్తం వ్యవస్థలన్నింటినీ క్లీన్ చేయొచ్చు. అందుకని నిన్ను భయపెట్టడానికి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కూడా ప్రయత్నించలేవు, నీ దగ్గర ఏం తప్పు లేదు కాబట్టి. ఇప్పుడు లేకపోతే ఏంటంటే వాళ్ళ తప్పుల్ని నీ ద్వారా చేసుకుంటూ ఉంటారు, నీ మీద నీకు కూడా తగులుకుంటాయి. సో ఈ విధంగా విజయ్ గారు చేస్తే బాగుంటుంది అనేది ఇది న్యూ స్ట్రాటజీగా ఆయన ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని నా ఆలోచన.